బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా జిల్లాకు ఎయిర్పోర్ట్పై ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అక్కడ సీఎంని ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు? లక్ష్మణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదే ఆదిలాబాద్ సీఎం పర్యటన నేపథ్యంలో మాత్రం ఇక్కడ జిల్లా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు అయితే చేసినటువంటి ఒక పరిస్థితి. అయితే మధ్యాహ్నం 2 నుంచి 2:15 మధ్యలో సీఎం ఇక్కడ ఆదిలాబాద్ కు వచ్చేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరోడ్రామ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం దిగిన తర్వాత అక్కడ స్థానిక అధికారులు అలాగే కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది ఆయనకి ఘన స్వాగతం పలికి అక్కడ నుంచి నేరుగా కేవలం ఒక 500-600 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఏదైతే సభా వేదిక ఉందో అక్కడికి చేరుకునేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అయితే ఆ సభా వేదిక వద్ద కొన్ని మున్సిపల్ కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇది ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి, ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి పట్టణానికి సంబంధించి మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన కొన్ని శంకుస్థాపనలు అలాగే కొన్ని పూర్తి చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రారంభోత్సవాలు చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో ఇటు డ్వాక్రా మహిళలు అలాగే కాంగ్రెస్ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటటువంటి ఒక అవకాశం ఉంది. అయితే ఇక్కడ సీఎం రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇక్కడ జిల్లా వాసులు మాత్రం అనేక ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అపరిష్కృత సమస్యలు ఏవైతే జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా వాటిపై స్పందిస్తారని, ఆ తర్వాత వాటికి సీఎం ఒక తగినటువంటి ఒక హామీలు కురిపిస్తారనేటటువంటి ఒక ఆశలు అయితే ఇక్కడ ప్రజలు పెట్టుకున్నారు. కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి జిల్లాలకు సంబంధించినవి కాకుండా కేవలం మున్సిపల్ పట్టణ పరిధికి సంబంధించినటువంటి ఒక హామీలపైన ఆయన స్పందించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు ఆల్రెడీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో ఆల్రెడీ వచ్చి పర్యటన ఏర్పాట్లు సందర్శించడము, ఏర్పాట్లు పరిశీలించడము, ఇటు జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లను పరిశీలించడము, ఆ తర్వాత ఇటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా 2 సార్లు ఇక్కడ వచ్చేసి ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్ల పట్ల సంతృప్తి అయితే వ్యక్తం చేసి సందర్భం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు దాదాపుగా 3 అంచెల భద్రతను కల్పిస్తున్నట్టుగా నిన్న ఎస్పీ చెప్పారు. అయితే 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేశారు. అలాగే బందోబస్తుకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి, అంటే ప్రతి ఒక్కరు వారు కేటాయించినటువంటి విధుల గుండానే ఉండాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు ఎలాంటి లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా సిబ్బందికి అయితే ఆదేశించినటువంటి ఒక పరిస్థితి. అంతేకాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఏదైతే సభా వేదిక హెలీప్యాడ్ అన్నటువంటి ఒక ఇటు కలెక్టరేట్ నుంచి అటు అంకోలి తంతోలి రూట్ వరకు కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఆ వైపుగా ఎలాంటి వాహనాలు కానీ ఆ తర్వాత ఎక్కడికి కూడా వెళ్లకుండా పూర్తిగా ట్రాఫిక్ ని కూడా ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఏదైతే ఇటు సభా వేదికను ఆనుకొని ఉన్నటువంటి ఒక అంకోలి తంతోలి గ్రామాల ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఇటు దుర్గానగర్ అలాగే కేఆర్కే కాలనీ మీదుగా దుర్గానగర్ మీదుగా పెట్రోల్ బంక్ మీదుగా ఇటు సభాస్థలికి చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే వీళ్ళకి అంటే పార్కింగ్ ఇబ్బంది లేకుండా కూడా విఐపీలకు కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. జిల్లా ప్రజలకు కూడా స్థానిక రామ్లీలా మైదానంలో డైట్ కాలేజీ గ్రౌండ్ లో కూడా వారి వాహనాలకు పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి నడక ద్వారా దాదాపు ఒక 500 మీటర్ల దూరం ఉన్నటువంటి ఒక సభా వేదికకు నడక ద్వారా వచ్చేటటువంటి విధంగా సాధారణ ప్రజల కోసం ఏర్పాటు చేశారు. అలాగే విఐపీలకు శిశు మందిర్ టీటీడీ కళ్యాణ మండపం మీదుగా వచ్చేటటువంటి ఒక ప్రత్యేక ఒక దారి ఏర్పాటు చేశారు. ఆ వైపుగా విఐపీలు వచ్చేటటువంటి ఒక అక్కడ కూడా పూర్తిగా అంటే దీనికి ఎక్కడ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా
రైట్ సత్యనారాయణ, అయితే ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ అంటే ఆల్మోస్ట్ ఈ రోజున ఒక ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా ఈరోజు ఒకటి మాట చెప్తారు, అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దానిలో వాస్తవం ఉందంటారా? నిండేటటువంటి విధంగా స్థానిక కాంగ్రెస్ నేతలు కన్ను శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి క్యాంపు కార్యాలయంలో ఇటు కాంగ్రెస్ నేతలు డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ తో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరినీ కూడా కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి సీఎం సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, నియోజకవర్గంలో నుంచి కాకుండా జిల్లా నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి సభలో పాల్గొనాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇస్తారో ఏవి చేస్తారనేటువంటి ఒక ఉత్సుకత మాత్రం ఇటు స్థానిక ప్రజల్లో అయితే ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూస్తే మటుకు సీఎం సభకు సంబంధించి మాత్రం ఇక పూర్తిగా ఏర్పాట్లు అయితే సిద్ధంగా చేశారు. ఇటు కొంతమంది కూడా వారి వారి సమస్యలు చెప్పుకునేందుకు కూడా అనుమతులు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి వెలుపులందించేందుకు. అలాగే సభా వేదిక దగ్గర కూడా ప్రత్యేకంగా కొన్ని గ్యాలరీస్ కూడా విఐపీలకు వివిఐపీలకు కూడా కేటాయించారు. సాధారణ ప్రజానీకానికి మొత్తం ఓవరాల్ గా 3 ద్వారాల గుండా లోపలికి సభా వేదికకు వచ్చినటువంటి ఒక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇక పట్టణంలో కూడా ఫ్లెక్సీలు, సాగర తోరణాలు మొత్తం ఆలోచిస్తాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక పండుగ వాతావరణం అయితే కనబడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఒక కొత్త జోష్ అయితే కాంగ్రెస్ నేతల్లో అయితే కనబడుతోంది. ఎందుకంటే సీఎం రేవంత్ పర్యటన వారిలో ఒక ఉత్సాహాన్ని, ఒక ఆనందాన్ని నింపేటటువంటి ఒక విధంగా, అలాగే ఎన్నికల్లో ఒక రకమైన బూస్టప్ ఇచ్చేటటువంటి ఒక విధంగా పర్యటన ఉండబోతుందని చెప్పేసి నేతలు అయితే చర్చించుకుంటున్నారు. అందుకు సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ పట్టణంలో భారీ ఎత్తున కన్ను శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు అయితే అందిస్తున్నారు. అటు కాంగ్రెస్ జెండాలు కూడా పట్టణంలో అక్కడక్కడ రెపరెపలాడుతున్నాయి. ఓవరాల్ గా చూసే మటుకు సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మాత్రం పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.